ఒక వ్యక్తి తన జీవితాంతం కష్టపడి చివరకు ఒక దేవదూతలాగా మారుతాడు. కానీ అతను ఆకాశంలోకి ఎగరబోతుండగా ఒక రాక్షసుడు అతన్ని కిందకు లాగేసి అతని రెక్కలను పీకేసి తింటాడు. ఆ దేవదూత కిరీటాన్ని విసిరేసి అతన్ని ఒక బానిసలా మార్చి పని చేయించుకుంటాడు. ఒకరోజు ఆ రాక్షసుడు తన బానిసలతో కలిసి ఒక కొండ అంచుకు చేరుకుంటాడు. అక్కడ పెద్ద లోయ అడ్డుగా ఉండడంతో ఆ రాక్షసుడు రాళ్లతో ఒక వంతెనను నిర్మిస్తాడు. ఆ బానిసల్లో ఒకడైన జాక్ ఎలాగైనా స్వేచ్ఛ పొందాలని ఒక ప్లాన్ వేస్తాడు. రాక్షసుడు వంతెన మీద ఉండగా వెనుక నుండి నెట్టేయడంతో ఆ రాక్షసుడు కింద ఉన్న లావాలో పడిపోతాడు. అందరూ స్వేచ్ఛ వచ్చిందని సంతోషపడుతూ ఆ వంతెన దాటుతూ ఉండగా అది ఒక్కసారిగా కూలిపోతుంది. అందరూ లోయలో పడిపోతూ ఉంటే జాక్ వారిని రక్షించడానికి ప్రయత్నిస్తాడు. కానీ లావాలో ఉన్న రాక్షసుడి చేయి పైకి వచ్చి అందరి కాళ్ళను పట్టుకొని కిందకి లాగుతుంది. తనను తాను రక్షించుకోవడానికి జాక్ అందరినీ వదిలేయాల్సి వస్తుంది. జాక్ అతి కష్టం మీద కొండ అంచుని పట్టుకొని పైకి రావడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది సాధ్యం కాదు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ పోరాటంలో జాక్ కూడా మెల్లమెల్లగా ఆ రాక్షసుడు లాగే మారిపోతాడు. ఒక్కోసారి మనం ఒక చెడును అంతం చేయడానికి ప్రయత్నించే క్రమంలో తెలియకుండానే మనం కూడా అదే చెడుగా మారిపోతామని ఈ స్టోరీ మనకు చెప్తుంది.